తెలంగాణలో ఉన్నది 8 మందే బీజేపీ ఎమ్మెల్యేలు. కానీ వారి మధ్య గ్రూపులు. దీంతో ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి శాసనసభ్యులకు మధ్య గ్యాప్ పెరుగుతోంది. ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించడంలోనూ కొందరు అంటి ముట్టనట్టుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. పార్టీ శాసనసభ్యుల తీరుపై బీజేఎల్పీ నేత అసంతృప్తితో ఉన్నారా? ఇరు వర్గాల మధ్య వార్ జరుగుతోందా? వాజ్ ది స్టోరీ? 2028 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఈ సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై కలిసికట్టుగా పోరాడాల్సిన కమలం పార్టీ ఎమ్మెల్యేలు కలహాల్లో మునిగి తేలుతున్నారు. ఉన్న 8 మంది శాసనసభ్యులు 2 గ్రూపులుగా విడిపోయారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లుపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్న అసంతృప్తిలో పార్టీ హైకమాండ్ ఉందని సమాచారం. శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించి పార్టీకి మైలేజ్ తీసుకురావాలని అధిష్టానం ఆదేశించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో అమలు కాని అంశాలను ఎంచుకుని ప్రభుత్వంపై విరుచుకుపడతారని భావించినా ఆ విధంగా జరగలేదన్న అసంతృప్తి కమలం పార్టీ జాతీయ నాయకత్వంలో ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేవైఎం అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. వారికి మద్దతుగా బీజేఎల్సీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గన్ పార్క్ దగ్గర ఆందోళన చేస్తే పోలీసులు అరెస్టు చేసి అసెంబ్లీకి తీసుకొచ్చారు. పోలీసు వాహనం నుంచి దిగేందుకు నిరాకరించి అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు. కొందరు ఎమ్మెల్యేలు ఏలేటితో కూర్చుంటే మిగిలిన వారు సభలోనే ఉండిపోయారు. ఎల్పీ లీడర్ను అరెస్టు చేసి తీసుకొస్తే మిగిలిన అందరూ ఏకమై ధూమ్ధాం చెయ్యాలి. కానీ కొందరు హడావిడి చేసి మిగిలిన వారు మిన్నుకుండిపోవటం బీజేపీ ఎమ్మెల్యేలోని గ్రూపులకు అర్థం పడుతోంది. ఇలాంటి వారి తీరుపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు బీజేపీ విధానాలను ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకోవడం లేదని పార్టీలో చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ విషయం బయటపడింది. ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీజేపీ శాసనసభ్యుల కంటే ఎంపీలే ఎక్కువగా కష్టపడ్డారు. సమన్వయంతో పనిచేసి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల స్థానంలో పట్టు బిగించి పార్టీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించారు. 4 ఎంపీల గ్రౌండ్ వర్క్ తోనే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కట్టికరిచారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా గట్టిగా పనిచేస్తుంటే ఎక్కువగా మెజార్టీ వచ్చి ఉండేదన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ఇదే స్థానంలో టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య గెలిచారు. పెద్దల సభకు ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలు ఇటీవల ఎంపీలతో కలిసి ప్రధాని మోడీతో జరిపిన భేటీలో తెలంగాణలో పార్టీ పటిష్టతపై చర్చించారు. మొత్తానికి కాంగ్రెస్ తరహాలోనే బీజేపీలో నేతలు గ్రూపులు కట్టడంపై పార్టీకి నష్టం. తెలంగాణ కమలం పార్టీ నేతలు ఈ సమస్యను ఎలా అధిగమిస్తారో చూడాలి.